హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ వీడియోలో బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. సింపుల్గా అయిపోతుంది. మనకి గులాబ్ జామ్ తినాలనిపించినప్పుడు ఆ పిండి కలుపుకోవాల్సిన పని లేకుండా తెచ్చుకొని బ్రెడ్ ఉండిందంటే మనకి తొందరగా అయిపోతుందండి. బ్రెడ్ అయితే చూపిస్తున్నాను. నేను బేకరీలోనే తెచ్చానండి. ఒక ఫైవ్ పీస్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక 5 పీసులు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మనకి బ్రెడ్ ఉంది కదా, దీనికి సైడ్ ఉంటుంది కదండి, బ్లాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనకి రెడ్గా బ్లాక్గా ఉంటుంది కదా, అవి అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి తొందరగా అయిపోయి రెసిపీ అండి. ఎప్పుడన్నా మనకి చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, స్వీట్ ఏం చేసి పెట్టాలా అని లోపల బ్రెడ్ కానీ మన ఇంట్లో ఉండిందంటే తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం కదా, ఒక బౌల్ తీసుకొని దీంట్లో వేసేసుకున్నామండి. దీంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి కొద్దిగా వేసుకొని, ఎక్కువ పట్టవండి. నేను కాచి చల్లార్చి తెచ్చుకున్నాను. కొంచెం కొంచెం చల్లుకుంటూ మనం కలుపుకోవాలి. బ్రెడ్ కదా, ఎక్కువ అయితే పట్టదు, అందుకని చెప్పేసి చూసి కలుపుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే మన ఛానల్లో చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలండి. మనకి ఎక్కువ పాలు పట్టవండి, ఒక 2-3 స్పూన్లు పడతాయి, చూసుకొని కలుపుకోండి. సరేనండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజు కావాలో అలాగా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా చేసేసుకోండి. మనకి ఆడ క్రాకులు లేకుండా నీట్గా చుట్టేసుకోండి. చూసారు కదా, ఇలాగా చుట్టేసుకుంటాను. మీకు ఎంత కావాలో అంత తీసుకొని, చిన్నవి అయితే బాగుంటాయండి. ఎందుకనంటే మనం పిల్లలకి ఇచ్చేసామంటే ఒకవేళ ఎక్కువ అయిందంటే తినకుండా పారేస్తారు కదా, అలాగే చిన్న చిన్నవి అయితే కావాలంటే మళ్ళీ అయినా వేసుకుంటారు కదండి. చూసారు కదా, ఇలాగ అన్నీ చుట్టేస్తాను నేను. ఇలాగే చూడండి, అన్నీ చుట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం పొయ్యి కాడికి వెళ్ళిపోదాం. స్టవ్ అంటించేసుకుని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఒక 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. 3/4 కప్పు చక్కెర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3/4 కప్పు వాటర్ పోసుకుందాం. చక్కెర ఎంత వేసుకున్నామో అంతే వాటర్ పోసుకోవాలండి. పోసుకొని ఇప్పుడు బాగా మనకి చక్కెర పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మన గులాబ్ జామ్ పాకం తెలుసు కదా, మనకి తీగ పాకం అంటారు కదా, అది వచ్చిందాక మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి చక్కెర కరిగి ఇలా నీట్గా తీగ పాకం చూసారు కదా, ఇలా జిగురు తగిలితే మనకి సరిపోతుంది. సరేనండి, జస్ట్ జిగురు తగిలితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం యాలక్కాయల పొడి వేసేసుకున్నామండి. మనం యాలక్కాయల పొడి ఇలా వేసేసుకున్నామంటే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో పోసేసుకున్నాం. చూడండి, పాకం ఒక గిన్నెలో పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాణలు పెట్టేసుకున్నానండి నేను. అదే స్టవ్ మీద బాణలు పెట్టేసుకొని మనకు ఆయిల్ తగినంత వేసుకున్నాం. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకని ఆయిల్ సరిపడా వేసుకున్నాం. ఆయిల్ హీట్ అవనిద్దామండి. ఆయిల్ పెట్టుకున్నాం కదండి, కొద్దిగా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చూడండి, మనం చేసుకున్నాం కదా బాల్స్, అవి అయితే వేసేద్దాం. మరీ హీట్ మీద వేయబాకండి, కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడు వేసేయండి. చూసారు కదా, ఒక్కొక్కటిగా వేసుకోండి జాగ్రత్తగా. వేసేసి ఇప్పుడు దీన్ని కలపకూడదండి. మనం బ్రెడ్ కదా, కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది, అప్పుడే కలపబాకండి. కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు తిప్పదాం. ఇప్పుడు చిన్నగా ఇలా అనుకోండి, ఇలా అనుకుంటే అవే కదిలిపోతాయండి. చూసారు కదా, ఇలా మనం గట్టిగా రుద్దకుండా ఇలాగ పైన ఇలా అనుకుంటూ ఉంటే అన్ని సైడ్లు ఒకేలా కాలుతుందండి. బ్రెడ్ కదా, తొందరగానే కాలిపోతుంది, అందుకని మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. చూసారు కదా, ఎక్కడ అతుక్కోకుండా మనకు ఎలా వచ్చాయో ఎంత బాగున్నాయి చూడండి. ఇలాగే మనం చుట్టూ తిప్పుకుంటూ కాల్చేసుకుందాం. చూడండి మనకి ఎలా వస్తున్నాయో. ఇంకొద్దిగా కలర్ రావాలండి. మనకి గులాబ్ జామ్ అంటే కొంచెం ముదురు రంగు ఉంటుంది కదా, అలా వేసుకోవాలి. మరీ ముదురు రంగు కూడా తీయకూడదు,
చూపిస్తాను మీకు ఎలా ఉండాలనేది. ఇలా చూడండి, కలుపుకుంటూ మనం వేపుకుంటూనే ఉండాలి. చూడండి, మనకి ఈ కలర్ రావాలండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలాగా తీసి పెట్టేసుకున్నాం ప్లేట్లో. మళ్ళీ ఎక్కువ మాడి అనుకోండి, చేదు వచ్చేస్తుంది. మనం బ్రెడ్ కదా, చేదు వచ్చేస్తుంది. అలా రానికుండా ఇలా మొత్తం తీసేసుకోవాలి ఈ కలర్లో. చూసారు కదండి. ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం జీరాలో వేసేసుకున్నాం. కొంచెం చల్లారిన తర్వాత నేను దీంట్లో పోసుకుంటున్నానండి. జీరాని పోసేసుకొని ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్నాం కదా, వేడిగానే ఉన్నాయండి ఇంకా బౌల్స్, ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత మీకు ఎలా ఉన్నాయని నేను దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి ఎలా ఉన్నాయో. మన బ్రెడ్తో చేసిన గులాబ్ జాములు ఎలా ఉన్నాయో చూసారా. చూడండి, మనకి చల్లారిందండి. చూసారు కదా ఎలా ఉన్నాయో మనకి. ఇవ్వండి, చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి ఎంత బాగున్నాయో మన బ్రెడ్ గులాబ్ జాములు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, తుంచి కూడా. ఇవ్వండి, మీకు ఎలా ఉన్నాయో చూసారా, ఎలా తునిగిపోయిందో. మనకి సూపర్గా ఉంటుందండి, జ్యూసీగా మనకి అంత బాగుంటుంది. చూసారు కదా, ఇవాళ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.